కాస్త జాగ్రత్తగా నడమ్మా, పడిపోతావమ్మా అని చెప్పి చిన్నపిల్లలకి చెప్తూ ఉంటాం. లేదు లేదు నేను పరిగెడుతూ ఉంటా అంటారు. సో వాళ్ళ పరుగులు ఎలా ఉంటూ ఉంటాయి, అలా ఒక్కసారిగా పరిగెట్టి 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 ఎక్కడ పడిపోతూ ఉంటారు, అప్పుడే పట్టుకుంటూ ఉంటాం. కానీ బంగారాన్ని ఎలా పోల్చాలి, చిన్నపిల్లలతో పోల్చాలా లేకపోతే పెద్దవాళ్ళతో పోల్చాలా? ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే పరిగెట్టి 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 ఒక్కసారిగా బ్రేక్ కొట్టింది. ఇది బంగారానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడుకుంటే భారీగా బంగారం తగ్గిపోయింది, బంగారం ధర తగ్గిపోయింది, వెండి కూడా అలాగే తగ్గింది. స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులతో తగ్గిపోయాయి రేట్లు. 11 ఏళ్లలో ఒక్క రోజులో భారీగా బంగారం వెండిపోయి, ఇన్ఫ్యాక్ట్ బంగారం వెండి ధరలు పడిపోవడం 11 ఇయర్స్లో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. 11 ఏళ్లలో ఒక్క రోజులో, అంటే ఈ 11 ఏళ్లలో ఒక్క రోజులో ఇంతలా భారీగా రేట్లు పడిపోవడం బంగారం కావచ్చు వెండి విషయంలో కావచ్చు ఇదే ఫస్ట్ టైం. 2 రోజుల్లోనే బంగారం ఏకంగా 20,000, వెండి దాదాపు ₹1,00,000 తగ్గిపోయింది. హైదరాబాద్లో కిలో వెండి ధర ఇప్పుడు ₹2,85,156గా ఉంటే 24 క్యారెట్ల తులం బంగారం ధర ₹1,59,867. అఫ్కోర్స్ గత కొద్ది రోజులతో పోల్చుకుంటే ఇది ఎక్కువే, బట్ రీసెంట్గా పెరిగిన పరిణామాలతో పోల్చుకుంటే ఎక్కడ 2 లక్షలకు వెళ్ళిపోతుందని చెప్పి మాట్లాడుకున్న రోజుల్లో ఇప్పుడు ₹1,59,867 అంటే కనుక అర్థం చేసుకోవచ్చు. అయితే బంగారం ధర మరింత తగ్గుతుంది అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నమాట. బట్ హూ నోస్, బట్ దీని వెనకాల వినిపిస్తున్న కారణాలు ఇంకా అనేకం ఉన్నాయి. దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బంగారం అంటే చాలు అఫ్కోర్స్ తెలుగు వాళ్ళకే కాదు, ఇటు భారతదేశ వ్యాప్తంగా అండ్ ప్రపంచవ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే దేశాధినేతలు కూడా ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే మనకందరికీ తెలిసిందే బంగారం అఫ్కోర్స్ ఎవరికి తక్కువ కాదు. అయితే ఇక్కడ వినిపించే ప్రధానమైన మాట ఏంటంటే నిన్న ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఆ కీలక పరిణామం ఇంతటికి దారితీస్తుందని చెప్పి, ఎందుకంటే నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ట్రేడింగ్ మరి ముఖ్యంగా గురువారం నుంచి హెచ్చుతగ్గులకు లోనైంది. అంటే పడుతోంది లేస్తోంది, లేస్తోంది పడుతోంది. ఈస్టర్న్ టైం ఈటీ ప్రకారం ఉదయం 9:30 నుంచి 10:20 సందర్భంలో గోల్డ్ మార్కెట్ కాస్ట్ లేకపోతే క్యాపిటలైజేషన్ కింద మాట్లాడుకుంటే $3.2 లక్షల కోట్ల ఉంది. అంటే ఆ మేరకు తరిగిపోయింది. అంటే సగటున నిమిషానికి $5,800 కోట్ల డాలర్లు, అంటే 5,33,000 కోట్ల డాలర్లు, లేకపోతే 5,33,000 కోట్లు. అబ్బో, చెప్పాలంటేనే ఆ నెంబర్ చాలా హ్యూజ్గా అనిపిస్తుంది కదా. సో ఆ మేరకు కరిగిపోయింది. గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్స్ కామెంటరీ ప్లాట్ఫామ్ ది కొబేసి లెటర్ తన ఎక్స్లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఉదయం 10:30 ప్రాంతంలో సాయంత్రం 4 గంటల మధ్యకాలంలో గోల్డ్ మార్కెట్ క్యాప్ గురించి మాట్లాడుకుంటే మళ్ళీ $2.3 లక్షల కోట్ల, అంటే 211.44 లక్షల కోట్లు పెరిగింది. ఎంత? 211.44 లక్షల కోట్లు. అంటే అర్థం చేసుకోవచ్చు గీత గీసుకుంటూ వెళ్ళిపోతే ఎన్ని సున్నాలు వస్తాయనేది. అంటే 6.5 గంటలు, అంటే దాదాపు 6.5 గంటల్లో గోల్డ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $5.5 లక్షల కోట్ల శ్రేణులు అలా ఫ్లక్చువేట్ అవుతూ ప్రపంచ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ గురించి మాట్లాడుకుంటే, ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ ఆ మార్కెట్ క్యాప్తో పోలిస్తే 3 రెట్లు అని చెప్పి కొబేసి లెటర్ పేర్కొంది. అంతేకాదు గోల్డ్ మార్కెట్ హిస్టరీలోని ఇది అతిపెద్ద ఒక రోజులో ఊగిసలాట అంటూ కూడా మాట్లాడుకొచ్చింది. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో గోల్డ్ ఈ స్థాయిలో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. అంటే ఒడిదుడుకులకు లోను కాలేదు అంటూ కూడా పోస్టులో ప్రస్తావించింది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇంతలా పతనం అయిపోయింది, అంతర్జాతీయంగా చూపించిన పరిణామాలు ఏంటి, ఎందుకు అంతర్జాతీయంగా ఇటువంటి పరిణామాలకు లోనైంది, ఇంకా పడే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉందా అనేది నేను ఇటువంటి కంక్లూషన్ ఇవ్వను, నేను మీ అంచనాకి వదిలేసే ప్రయత్నం చేస్తాను. అఫ్కోర్స్ అగ్రరాజ్యం తీసుకున్న నిర్ణయాలే ఇంతటి ప్రభావానికి కారణమవుతూ ఉంటాయి. అసలు ఇంతకీ అగ్రరాజ్యం తీసుకున్న నిర్ణయం ఏంటి, అగ్రరాజ్య అధ్యక్షుడిగా అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటి, దీని గురించి మాట్లాడుకుందాం. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, బంగారం చూస్తూనే ముచ్చటేస్తూ ఉంటుంది, కానీ ముట్టుకుంటే మాత్రం ఇప్పుడు షాక్ కొడుతోంది. అంతలా కాస్త ధగధగ కాస్త భగభగలాడుతోంది. బంగారం చోటుకనే ధగధగాయమానం అంటూ ఉంటాం, కానీ ఇప్పుడు భగభగాయమానం అని మాట్లాడుకోవాలి. అటువంటి పరిస్థితులు. వెండి కూడా అలాగే ఉంది. వెండిని పట్టుకోవాలంటే చాలు
నేను ఇక అందరం దూరంలో ఉన్నానంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్మన్గా కెవిన్ వాష్ను నియమించడం జరిగింది. ఈయన గురించి జరిగిన చర్చ మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపించింది. అసలు ఈయనెవరు, ఎందుకు మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపించింది, దీని గురించి మాట్లాడుకుందాం. ఫెడ్ రిజర్వ్ పగ్గాలు వాష్కు అప్పగించబోతున్నారు అంటూ కూడా ఊహాగానాలు నిన్నటి నుంచి అందుకున్నాయి. సో ఈ ఊహాగాన నేపథ్యంలో ఇంటర్నేషనల్ మార్కెట్లు ఫ్రైడే ఇంకా చెప్పాలంటే థర్స్డే లేకపోతే లేట్ థర్స్డే గోల్డ్ అలాగే సిల్వర్ రేట్స్ అనేవి క్రాష్ అయ్యాయి. ఆ రేట్స్ అనేవి క్రాష్ అయ్యాయి. ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ గవర్నర్గా పనిచేసిన వాష్ గతంలో ఆయన పనిచేస్తున్నారు ఫెడరల్ రిజర్వ్కి గవర్నర్గా. ఆ సందర్భంలో వడ్డీ రేట్ల విషయంలో కఠిన వైఖరి అవలంబించారు. ఆయన కఠిన వైఖరి అవలంబించడం కారణంగా డాలర్ ఇంకెంత బలోపేతమైంది. డాలర్ బలోపేతానికి ఆయన పెద్దపీట వేస్తారు అంటూ కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో కమోడిటీ ఇన్వెస్టర్లు వెంటనే అలర్ట్ అయ్యారు. రికార్డు స్థాయిలో పెద్ద ఎత్తున వాళ్ళు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. అంటే ఒక్కసారిగా అమ్మకాలను పోటెత్తించడంతో ఇటు బంగారం వెండి ఈ రెండు మెటల్స్ కూడా ఒక్కసారిగా వాటి రేట్ అనేది కుప్పకూలిపోయింది. అంతే కదా, ఎప్పుడైనా డిమాండ్ ఉంటే డిమాండ్ తగిన సప్లై లేకపోతే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి రేటు పెరుగుతుంది. ఇక డిమాండ్ లేదు అంటే కొనాలని ఆసక్తి లేదు, కొన్నదాన్ని తీసేసుకుంటున్నారు. సో అటువంటి పరిస్థితి. సో ఈ కారణాలతో బంగారం ఒక్కసారిగా ఢమాలైంది నిన్న. దీంతోపాటు అసలు ఎవరి కొత్త చైర్మన్ కెవిన్ వాష్ ఎందుకు ఈయన ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటారంటే మనం కొద్దిసేపటికి మాట్లాడుకున్నట్టుగా అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్మన్గా కెవిన్ వాష్ ఎంపిక గురించి మాట్లాడుకుంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించారైతే శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించిన తర్వాత ట్రంప్ కొన్ని మాటలు ప్రస్తావించారు. ఈయన వాష్ విధానాన్ని సమర్థించే వారిలో అంటే ట్రంప్ విధానాన్ని సమర్థించే వారిలో వాష్ కూడా ఒకరు. 2006-2011 మధ్యకాలంలో ఫెడరల్ రిజర్వ్ గవర్నర్గా పనిచేసిన అనుభవం కూడా ఆయనకుంది. ఈ నియామకాన్ని యుఎస్ సెనేట్ ఆమోదిస్తే ఫెడరల్ రిజర్వ్ ప్రస్తుత చైర్మన్ జిరోమ్ పవెల్ ఆయన స్థానాన్ని ఈయన భర్తీ చేస్తారు. పవెల్ పదవీకాలం మే నెలతో కంక్లూడ్ కాబోతోంది. 55 ఏళ్ల వాష్ ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో పాటు హూవర్ ఇన్స్టిట్యూట్లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సో ఇన్ని ఇంపాక్ట్స్ ఉన్నాయి. గ్లోబల్ లెవెల్లో ఇటు బంగారం పెరగడానికి చాలా కారణాలు ఉండొచ్చు, బట్ మేజర్గా మాట్లాడుకుని వాటిల్లో ఇది ప్రప్రథమంగా మనకు అనిపిస్తోంది. కాబట్టి ఇది ఇప్పటికీ కుదురుకుంటుందా, బంగారం కుదురుకుంటుందా, లేకపోతే ఇంకా వెళ్ళే అవకాశం ఉందా? దాంతోపాటు ఇంకా ఎటువంటి పరిణామాలు? ఎందుకంటే మీరు గమనిస్తే ఇరాన్ విషయంలో అమెరికా ఎక్కడ కూడా అంటే ఫైటింగ్కి వెళ్ళేలా అంటే యుద్ధానికి దిగేలా విధంగా చెప్పాలంటే వార్కి వెళ్ళేలా పరిస్థితులు కనిపించట్లేదు. కాబట్టి ఇప్పటి వరకు బంగారం నార్మల్గా ఉంది. ఒకవేళ ఆ యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే కనుక అది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు మళ్ళీ బంగారం విషయంలో కాస్త ఫ్లక్చువేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే అస్థిరత ఉంటుందో ఇది కామన్ థింగ్ కదా, ఎప్పుడైతే మన ఇంట్లో పరిస్థితులు కాస్త మన భవిష్యత్తులో ఊహించుకునే సందర్భంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటామని చెప్పి అనుకున్న క్రమంలో అప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుని సేవ్ చేసుకోవాలి అనిపించినప్పుడు వెంటనే ఏం చేస్తాం, బంగారం మీదో లేకపోతే బ్యాంకులో డబ్బులు పెట్టడమో అంటే బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడమో లేకపోతే భూమి మీద పెట్టడమో బంగారం మీద పెట్టడం చేస్తూ ఉంటాం. భూమి మీద పెట్టాలంటే అది రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉన్నప్పుడు తీసుకోవాల్సింది. బట్ అటు కాదు ఇటు కాదు కాస్త కొంత మొత్తంలో ఉంది, ఒక వేలలోనే ఉంది అనుకున్నప్పుడు బంగారం మీదకి వెళుతుంది మనసు ఎవరికైనా. మరి ముఖ్యంగా మహిళలకైతే అది ఆర్నమెంట్స్ రూపంలో ఉంటే ఆర్నమెంట్లో ఉంటుంది, లేకపోతే ఒక చిన్న బార్ లాంటిది తీసుకుంటే కనుక ఇంట్లో ఉంటుంది, అంటే చిన్న ముక్క కనుక తీసుకుంటే ఇంట్లో ఉంటుంది అని చెప్పి ఈ క్యాలిక్యులేషన్స్ మీద వెళ్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ప్రస్తుతం ఇది గుడ్ న్యూస్ కిందే చెప్పుకోవాలి. ఎందుకంటే కొనేవాళ్ళకి బహుశా ఇది ఒక గుడ్ కైండ్ ఆఫ్ న్యూస్. కోర్స్ పూర్తి స్థాయిలో కాదు, ఎందుకంటే 1,00,000 వెళ్తేనే గొప్ప అనుకున్నది ఇప్పుడు 2 లక్షలు తాకబోతోంది. దట్టు 1,50,000 అయిపోయింది, 50-60 అయిపోయింది ఏకంగా. కాబట్టి బంగారం గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? బంగారం ధర తగ్గే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా కంటిన్యూ కాబోతుంది అనుకుంటున్నారా? ఒకవేళ అయితే ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.
ఇప్పుడు యాక్చువల్లీ మనం చూడొచ్చు నిన్నటికి ఈ రోజుకి చాలా తేడా ఉంది రేట్స్లో కూడా. ఎన్డీ అనేది మీరు చెప్పినట్టు 420 ఎన్డీ ఈరోజు 360కి వచ్చింది పర్ కేజీ వచ్చేసి. సో కరెక్షన్ అనేది ఉంది మార్కెట్లో. జియో పొలిటికల్ కొన్ని రీజన్స్ వల్ల ఇంకా ఒక 20,000 to 30,000 తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్డీలు కానీ బంగారంలో కూడా కానీ మీరు చూడొచ్చు ఇంకా 5-6 వేలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ తగ్గుతుందని జనాలు ఇంకా తగ్గడం కోసం వెయిట్ చేయకండి. మ్యాక్సిమం ఎంత అయితే మీరు డైలీ అలా స్తోమత బట్టి 1 గ్రామ్ 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ దాన్ని కలెక్ట్ చేసుకుంటే ఉండండి, పర్చేజ్ చేస్తే ఉండండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇది ఇంకా పెరుగుతుందని మొత్తం ఇన్ఫర్మేషన్ జియోపొలిటికల్ కండిషన్స్ అనేది బాగాలేవు, ఇంకా 100% మళ్ళీ రీబ్యాక్ అవుతుంది. ఇది ఇప్పుడు తగ్గడానికి రీజన్స్ అంటే మీరు చూడొచ్చు ఎన్డీ అనేది 35,000 రూపీస్ పర్ కేజీ ఉండే ఒక 3 years బ్యాక్. అక్కడి నుంచి ఇంత పెద్ద ప్రయాణం 4,25,000 వరకు వచ్చింది. సో ఎవరైతే దీనిలో ఇన్వెస్ట్ చేశారో పెద్ద పెద్ద నివేశకులు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. దానివల్ల చాలామంది ఈ ఎగ్జిట్ అయ్యే వల్ల ఈ కమోడిటీస్లో సిల్వర్ బార్స్ ఎవరైతే పర్చేజ్ చేసి ఈ ప్రాఫిట్ బుకింగ్ చేసి ఎగ్జిట్ అయ్యారో దానివల్ల ఈ రేట్స్ అనేది చాలా పడిపోయినాయి. ప్లస్ జియోపొలిటికల్ కండిషన్స్ కూడా ఉన్నాయి దాని వెనకాల.